ప్రియమైన వారలారా, ప్రభుని యేసుక్రీస్తు నామమున యొక్క ఉదయకాల సమయమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని యొక్క హస్తము మీకు తోడుండి మిమ్మల్ని నడిపించును గాక. ఒక వచనాన్ని చదువుకుందాము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు మోషేతో ఇలాగంటున్నాడు, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునా లేదని నువ్వు చూచెదవు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ యొక్క మాటను, దేవుడి యొక్క ప్రశ్నను నిన్ను నన్ను చూసి కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో అడుగుతున్నాడు. నా బాహుబలం తక్కువైనదా, నా చేతి బలం తక్కువైనదా, నా చెయ్యి చిన్నదైపోయిందా, నా మాటలో నేను నెరవేర్చలేనని నువ్వు అనుకుంటున్నావో అని చెప్పి దేవుడు నిన్ను నన్ను చూసి అంటున్నాడండి. ప్రియులారా, ఈ యొక్క మాట దేవుడు తన దాసుడైనటువంటి మోషేతో పలికినటువంటి మాటగా ఉందండి. ఎలాంటి పరిస్థితుల యొక్క మాట దేవుడు అంటున్నాడు అంటే, ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించి వారిని కనాను దేశానికి ముందుగా వారిని తీసుకెళ్తున్నాడు. అప్పుడు అరణ్యంలో ఒక చోట ఈ ప్రజలందరూ కూడా వారు ఏడవడం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలి, ఈ మన్నాను తిని మాకు విసుగు పుట్టిపోయింది, మాకు మాంసం కావాలని చెప్పి ఏడుస్తున్నారు. మోషే దేవుని దగ్గర వెళ్ళి అంటున్నాడు, అయ్యా వీళ్ళందరూ కూడా నాకు మాంసం కావాలి, మాంసం కావాలి నా దగ్గర అడుగుతున్నారు, నేనేం చేయాలనయ్యా? సముద్రంలో ఉండే అన్ని చేపలను కూడా వీరికి సమకూర్చినా కూడా, గొర్రెలను వీరి కోసమే కొట్టినా కూడా, నేను చంపినా కూడా వీరికి చాలునా అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నీ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు, 1 రోజు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 1 నెల వరకు మీరు మాంసాన్ని తింటారని చెప్పి దేవుడు అంటున్నాడు. వెంటనే ఈ మాట విన్న వెంటనే మోషే ఆ మాటను నమ్మలేకపోయాడు, విశ్వసించలేకపోయాడు. అయ్యా తండ్రి, ఇది ఎలా జరుగుతుంది ప్రభువా, ఇది ఎలా జరుగుతుంది అంటున్నాడు. ఎందుకంటే నాతో ఉండేటువంటి పాదచారులు మాత్రము, పాదచారులు అంటే ప్రియులారా సోల్జర్స్, అంటే 20 వయస్సు నుండి 60 వయస్సు లోపల ఉండేటువంటి వారిని, యుద్ధ పురుషుల్ని పాదచారులు అంటారండి. అప్పుడు ఆ యొక్క 20 వయసు కింద ఉండేటువంటి యవనస్తులు ఈ యొక్క సంఖ్యలో రాలేదు. 60 వయసుకు పైన ఉండేటువంటి మీద ఉండేటువంటి వృద్ధాప్యులు అంటే ముసలివాళ్ళు ఈ యొక్క సంఖ్యలో రాలేదు, ఈ యొక్క లెక్కలో రాలేదు. తదుపరి మీరు చూసారంటే ఈ రోజుల లాగా ఆ రోజుల్లో 1-2 బిడ్డలను కనుక్కునేవారు కాదు. ఒక్కొక్క ఇంట్లో మినిమం దాదాపు 7 నుండి 10 మంది పిల్లలు ఒక్కొక్క కుటుంబంలో ఉంటారండి. అప్పుడు ఆ చిన్న బిడ్డలు ఈ యొక్క లెక్కలో రాలేదు. అన్యజాతి ప్రజలు వారు కూడా ఇశ్రాయేలుతో బయలుదేరి వెళ్ళారు ఐగుప్తు దేశాన్ని, మనము పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం, వారు యొక్క లిస్టులో రాలేదు. అంటే అన్నీ మనము లెక్క చేసి చూస్తే దాదాపు 40 నుండి 60 లక్షల వరకు ఈ జనసంఖ్య ఉంటుంది అని చెప్పి చాలామంది బైబిల్ స్కాలర్స్ అంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ 60 లక్షల మందికి నేను 1 నెల నేను మాంసాన్ని ఇస్తాను చెప్పు అని చెప్పి ప్రజలతో చెప్పు మోషే అని అంటున్నాడు. కానీ మోషే నమ్మలేకపోతున్నాడు. అయ్యా ఇది ఎలా జరుగుతుందయ్యా, నాతో ఉండేటువంటి 6 లక్షల మందికే మాంసం ఇవ్వడం చాలా చాలా కష్టమైనటువంటి ఒక సంగతిగా ఉన్నప్పుడు 60 లక్షల మందికి, సమస్త ప్రజలకి ఎలాగయ్యా నువ్వు మాంసాన్ని ఇవ్వగలవు? ఇది జరుగునా? సముద్రంలో ఉండేటువంటి చేపలన్నింటినీ సమకూర్చినా కూడా జరుగునా అని చెప్పి అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నా బాహుబలం తక్కువైంది అనుకుంటున్నావా? నా చెయ్యి చిన్నదైంది అనుకుంటున్నావా? నేను చెప్పిన మాటను నెరవేర్చలేని అనుకుంటున్నావా అని చెప్పి మోషేతో అంటున్నాడు, నా మాట నేను నెరవేరుస్తాను, నా బాహుబలము తక్కువ అవ్వలేదు, నా చెయ్యి అది చిన్నదిగా మారిపోలేదని చెప్పి దేవుడు అంటున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మోషే వల్ల మనం అడుగుతున్నామండి, నా సమస్య చాలా పెద్దది పాస్టర్ గారు, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి పాస్టర్ గారు, నా తల వెంట్రుకల కన్నా ఎక్కువ సమస్యలు నాకు ఉన్నాయి పాస్టర్ గారు, కాబట్టి నా సమస్య నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడో నాకు తెలియదు, అది ఆలోచిస్తే నాకు విసుగు పుట్టిపోతుంది, అది ఆలోచిస్తేనే గుండె నొప్పి కలుగుతుంది, అది ఆలోచిస్తే తలకాయ నొప్పి పుడుతుంది, ఏం చేయాలి అసలు, ఎలా నేను బయటికి రావాలి, నన్ను ఎలా దేవుడు తీసుకొస్తాడు? కానీ దేవుడేమో నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు, అది ఎలా జరుగుతుంది తెలియదు. దేవుడు అంటున్నాడు, అది నీ సమస్య కాదు, అది నా సమస్య. ప్రియులారా, ఆయన అంటున్నాడు, నా బాహుబలము తక్కువగా కాలేదు, నా చెయ్యి చిన్నదిగా కాలేదు, నీకు చెప్పిన మాటలు నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను, నీ సమస్యలు నేను తీరుస్తానని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన సమస్యలు ఎంత పెద్దవైనా, ఎన్నైనా, ఎలాంటివైనా అన్నిటి నుండి విడిపించడానికి ఆయన బలవంతుడైన దేవుడుగా ఉంటున్నాడు. అంటున్నాడు, నా బాహుబలము తక్కువ అవ్వలేదు, నా బాహుబలము గొప్పది, నా చేయి గొప్పది,
నా మాట ఆడిన మాట తప్పేవాడిని కాదు, ధైర్యంగా ఉండని చెప్పి దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉన్నాం. ప్రభువా, నీ బాహుబలం తక్కువ అవ్వలేదు తండ్రి, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నా సమస్యలు ఎలాంటివైనా, నేను ఎలాంటి సమస్యలో ఉన్నా కూడా అన్నిటిని నెరవేర్చేటువంటి, అన్నిటిని నువ్వు మార్చేటువంటి దేవుడు అని చెప్పి మనము విశ్వాస మాటల పలికి మనం ముందుకు సాగదాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు యొక్క మాటలు విని మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. యెహోవా బాహుబలము తక్కువైనదా అని చెప్పి తండ్రి మోషేతును అడుగుతున్నావు తండ్రి. నీ బాహుబలము తండ్రి తక్కువ అవ్వలేదు తండ్రి, నువ్వు బలవంతుడవు తండ్రి. మా సమస్యను విడిపించడానికి, మాకు ఆడిన మాట చెప్పిన మాట నెరవేర్చడానికి తండ్రి నువ్వు బలవంతుడు అని చెప్పి నమ్ముతున్నాము తండ్రి. మీ బిడ్డలు నా సమస్యలు పెద్దవి, నా సమస్యలు చాలా గొప్పవి, నా సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి, దేవుడు ఎలా నన్ను విడిపిస్తాడని చెప్పి, నా జీవితం ఎలా జరుగుతుందని చెప్పి భయపడుతున్న తండ్రి మీ బిడ్డలు మీరు ధైర్యపరచండి. నా బాహుబలము తక్కువ అవ్వలేదు, నేను ఆడిన మాట తప్పేవాడిని కాదు, ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాను, నీకు చేసిన వాగ్దానం నెరవేరుస్తానని చెప్పి మీ బిడ్డలను మీరు తండ్రి ధైర్యపరచండి. యేసు నామములో ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేయబోయే అన్ని విషయాల్లో మీ బిడ్డలకు మీ హస్తం తోడు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.